హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకునే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఉంటే ఛానల్ని లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫుల్ వీడియో చూసేసి కామెంట్ కూడా చేయండి. సో డాబా స్టైల్లో ఉంటుందండి రెసిపీ. సో ట్రై చేసి చూడండి. సేమ్ మనం హోటల్లో తింటాం కదా, సో అదే టేస్ట్ వస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకి ప్రోటీన్ చాలా అవసరం కదా. సో ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు, నార్మల్ స్పైసీ చేస్తే. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక, ఒక ఆనియన్ అండి నేను పెద్దదిగా తీసుకున్నాను. సో అది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 2 చిల్లీ అండి, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో పక్కన పెట్టేసుకున్నాక గ్రైండర్లోకి 3 టమాటాలు అండి, నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. టమాటాలు, అలాగే గ్రీన్ చిల్లీస్ 2, అలాగే ఉప్పు, కారం, పసుపు హాఫ్ టీ స్పూన్లు యాడ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా అది గ్రైండ్ చేసేసి తర్వాత నేను కాజు వేసుకున్నాను. ఎందుకంటే నేను మర్చిపోలేదండి, కావాలని వేసాను. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం కాజు మనం తినేటప్పుడు తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను తర్వాత కాజు వేసి గ్రైండ్ చేసేసాను. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో హాఫ్ టీ స్పూన్ బటర్ యాడ్ చేసి, అందులో కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసి కొంచెం 2 మినిట్స్ అలా సెకండ్స్లో ఇట్లా ఫ్రై చేసేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పన్నీర్ అనేది ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత మంచిగా టేస్టీ వస్తుందని. సో ఇలా చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి సాఫ్ట్గా అయితే అయ్యాయి. సో నేను వేరే గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో తర్వాత ఇదే గిన్నెలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, అలాగే లవంగం ఇవి యాడ్ చేసేసుకున్నాను. నేను స్క్రీన్ పైన ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేసారనేది ఇస్తున్నాను. సో సేమ్ క్వాంటిటీ చేసుకుంటూ చేసుకోండి, లేదంటే మీకు ఎక్కువ అయితే ఎక్కువ. సో అలా అవి వేగిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్, చిల్లీస్ అవి అలా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఆనియన్ మనం గ్రైండ్ చేసుకోలేము కదా, సో అందుకోసం అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. సో అది యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికే వరకు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంటుంది కదా, సో అది అందులో యాడ్ చేసేసుకోవాలి. సో చూడండి ఫ్రై అయిపోయింది ఆనియన్ అయితే. సో ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. చాలా కరెక్ట్గా కుక్ అయిందండి. సో ఇందులో సేమ్ ఇదే విధంగా ప్రాసెసింగ్ చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అసలు మిగిలించకుండా తింటారు ఇంట్లో. సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో అందులో యాడ్ చేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక ఇది ఆయిల్ పక్కకి సపరేట్ అయ్యేటప్పుడు దీంట్లో మనం పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చూడండి పైన కాజు కనిపిస్తుంది. సో ఇందుకోసం అని నేను చెప్పేసి నేను కాజు తర్వాత యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. సో తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు పన్నీర్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ జార్ ఉంటుంది కదా, సో అందులో వాటర్ కొంచెం వేసి మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇందులో వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మసాలా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇందులో యాడ్ చేసేసుకున్నాక ఇందులో మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత
5 మినిట్స్ ఉడికించుకొని తర్వాత దీంట్లో గరం మసాలా, అలాగే ధనియాల పొడి, అలాగే జీరా పౌడర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనము ఇందులో ధనియాల పొడి, జీరా పొడి, అలాగే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ తీసుకోండి, 1 టీ స్పూన్ అలా తీసుకోండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా వేసిన మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఒక 2 మినిట్స్ వదిలేసాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి. కస్తూరి మేతి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.